పద్మావతి, రేపటికి కావాల్సినవన్నీ వండేసావా? అన్నీ వండేశానత్తయ్య. సరే, ఇప్పటికి బాగా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా. అలాగే అత్తయ్య. కాకపోతే ఈ వంటలన్నీ మీ గదిలో పెట్టుకుంటారా? నా గదిలోనా? ఎందుకమ్మా? అంటే నేనంటే గిట్టని వాళ్ళు, నాకు మంచి పేరు రావడం ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారత్తయ్య. కావాలనే ఈ వంటలన్నీ నాశనం చేసినా, కనపడకుండా మాయం చేసినా ఇచ్చిన మాట తప్పిందన్నవుతాను. అందుకే. కరెక్టే లేవే, నువ్వు వంటలు చేయడం నాకు ఇష్టం లేదుగా. అంటే ఈ వంటలన్నీ నేను నాశనం చేస్తున్నానని జాగ్రత్త పడుతున్నావా? మొగుడంటే ఎంత గౌరవమే నీకు. రా, మొగుడు ఎలా ఉంటాడో చూపిస్తా. అర్థమైందమ్మా. నువ్వంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళ నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నీకెందుకమ్మా శ్రమ? ఇప్పటిదాకా కష్టపడింది చాలు. నువ్వెళ్ళి పడుకో, నేనన్నీ లోపల పెడతాను. థ్యాంక్స్ అత్తయ్య. పిచ్చి పిల్ల, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? వెళ్ళు. ఏమైంది బావా, నువ్వింకా పడుకోలేదా? నువ్వు వచ్చి చందమామ రావే, జాబిల్లి రావే అని చందమామ కథలన్నీ చెప్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. వచ్చావుగా, ఇక కథలు చెప్పు, పడుకుంటాను. ఏమైంది బావా, ఇప్పుడు నేనేమన్నానని అంత చిరాకు పడుతున్నావు? నా మొహమే అంతా. ఎప్పుడు చిరాగ్గానే ఉంటాను నేను. ఏం చేయమంటావు మరి? కొన్ని ఫేజులు అంతే. ఫ్యాన్ అయ్యి వచ్చి. ఇంత చల్లగా ఉన్నప్పుడు కూడా ఫ్యానా? ఫ్యాన్ పట్టుకుని నేను కూడా గిరగిరగిర తిరుగుదామని. ఊరుకో బావా, ఫ్యాన్ పట్టుకోవడం ఏంటి? కామెడీ కాకపోతే. కామెడీ చేస్తుంది నేను కాదే, నువ్వు. మొగుడు ఫ్యాన్ అయ్యి మనగానే పరిగెత్తుకుని వచ్చి ఫ్యాన్ అయ్యకుండా చలిగా ఉంది, గిలిగా ఉంది అని ఏదో ప్రశ్నలన్నీ వేస్తున్నావు. అంటే ఇంత చలిలో ఫ్యాన్ వద్దు, నేనేం వినదలుచుకోలేదు. ఫ్యాన్ వేస్తున్నావా లేదా? వేస్తా. ఇప్పుడే కాదే, ఇంకా ముందుంది టార్చర్ నీకు. బావా, దుప్పటి కావాలా? నాకు దుప్పటెందుకే? ముసలోని కాదు ఇక్కడ. ఎంగు చలిలో ఎక్కువసేపు ఉంటే జలుబు చేస్తుంది బావా. మాకు తెలుసు, నువ్వు మూసుకొని పడుకో. ఊరు నాయనో, ఇది చెప్పింది నిజమే. చలి చంపేస్తుంది. ఇప్పుడు కానీ చలికి వణికినట్టు తెలిసిందో ఇది నన్ను చంపేస్తుంది. ఎలాగోలా మేనేజ్ చెయ్యాలి. అయ్యి పద్దు. ఏంటి బావా? ఆ ఫ్యాన్ ఒకటే సౌండ్ వస్తుంది, వెళ్ళి ఆఫ్ చెయ్యి. సౌండా? అలా ఏం లేదే. నీకు రాలేదు కానీ నాకు వినబడుతుందే. ఆఫ్ చెయ్యి. స్విచ్ నీ పక్కనే ఉంది కదా బావా, ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఏమిటే, నేను నీకే పని చెప్తే తిరిగి నువ్వు నాకు అదే పని చెప్తావు? నీ సంపాదన మొదలవక ముందే ఇలా ఉంటే నీ సంపాదన వచ్చాక నా పరిస్థితి ఏమిటో? అయ్యో రాము, ఈ మాత్రం దానికి సంపాదన దాకా ఎందుకులే, చేస్తాను. ఎస్, ఈ మాత్రం శాడిజం వర్కౌట్ అయితే చాలు. ఈ మాత్రం గ్రిప్లో పెట్టుకోవాలి, లేకపోతే చాలా కష్టం. కప్పేసుకోవాలి. ఏం చేస్తున్నావు? బాగా చలిగా ఉందే. నీకు చలి లేదు కదా బాబా, ఇంకా దుప్పటి ఎందుకు? చలేస్తుందంటే ప్రశ్నలు అడుగుతావేంటే? దుప్పటి ఇడి. పోటీ పడ్డవెందుకు? ఇలా నాతో ఓడిపోవడం ఎందుకు? అరే అరే, నాకు కావాలి పద్మావతి.
అన్నీ తీసుకెళ్ళిపోయింది కదా, ఇవేమిటో వచ్చాక అడుగుదాం. ఏమిటబ్బా ఇవి? అబ్బో, ఫంక్షన్ అనగానే బాగానే రెడీ అయింది ఇది. బిజినెస్ అనగానే ఎంత ఉత్సాహమో దీనికి. సంపాదించడం మొదలు పెడితే నన్ను ఎదోని చేస్తుంది. ఇంకా దీన్ని పొగరు దించడానికి కృషి చెయ్యాల్సిందే. ఏమిటది? ఫుడ్ అంతా వెళ్ళిపోయిందిగా. స్వీట్స్ బావా. స్వీట్సా? నేను పక్కింటి ఆంటీ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఎందుకు? విస్తరలు వేయడానికి, వాళ్ళు తిన్నాక ఎంగిలాకులు ఎత్తడానికా? అలాంటి పనులు నీతో ఎందుకు చేయిస్తారు బావా? అది చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు కదా. ఓహో, నాలాగా పనికి మాలిన సోమరిపోతుల్ని పెట్టావన్నమాట. ఎందుకు బావా అలా మాట్లాడతావు? చూసావా, ఎందుకు బావా అలా మాట్లాడతావు అన్నావు గాని, చిచి, నువ్వు సోమరిపోతు ఏమిటి, నీకు పని పాట లేకపోవడం ఏమిటి అన్నావా? అంతేనే, ఆడవాళ్ళు సంపాదన మొదలు పెడితే మగవాణ్ణి ఆకుపాక్ కరేపాక్ అన్నట్టే చూస్తారు. నేనెప్పుడు నీ గురించి అలా అనుకోలేదు, అనుకోను కూడా. బావా, ఇప్పటికే ఆలస్యమైంది, రా వెళ్దాం. నేను ఇంకా స్నానం చేయలేదే, ఓ గంట పడుతుంది, తర్వాత వెళ్దాంలే. అయ్యో, గంట? గంట అంటే అప్పటికి గెస్ట్లందరూ వచ్చేస్తారు, ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అర్థమైందే. ఏ ఎదవ కోసము ఏ ఫంక్షను ఆగదని. నువ్వెళ్ళు. నీకు మొగుడి కంటే ఫంక్షన్లో పేరు తెచ్చుకోవడమే ఇంపార్టెంట్ కదా, వెళ్ళు. ఇలా ప్రతి మాటకి తప్పు పడితే ఎలా బావా? ఆలస్యమైతే వచ్చిన గెస్ట్లందరూ వెళ్ళిపోతారు, వండిన వంటలన్నీ వేస్ట్ అయిపోతాయని నా బాధ తప్ప బిజినెస్ దెబ్బతింటుందనో చెడ్డ పేరు వస్తుందనో కాదు బావా. సరే, నమ్ముతున్నాను లేవే, నువ్వెళ్ళు. థ్యాంక్స్ బావా, వెళ్ళొస్తాను. ఆగో, ఒక్క నిమిషం ఇట్రా. రా. ఏంటి బావా? ఆ ఫోన్ ఇటుపు. పక్కనే ఉందిగా, తీసుకోవచ్చుగా. అయితే ఇవ్వవా? ఇవ్వలేవా? ఇస్తాను బావా. థ్యాంక్స్. పద్మావతి, ఒకసారి లోపలికి రా. పద్మావతి, వస్తున్నా. రా ఒకసారి. ఏంటి బావా? ఇప్పుడేంటి బావా? మేడం మీద ఎందుకు దురద పెడుతుంది, కాస్త గోకిక్కడ. బావా, ఇప్పటికే ఆలస్యమైంది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? దేవుడు నీకు ఇవ్వంది కాళ్ళు మాత్రమే కదా, చేతులిచ్చాడు కదా, వాటితో గోకోచనే కదా. ఛీ, జీవితం. బావా ఆగు ఆగు, దేనికోసం గొడవెందుకులే, గోక్తాంలే, కూర్చో. మరా బుద్ధి ఇందాకేమైందే? నన్ను నేను తిట్టుకుంటే గాని ఏ పని జరగదన్నమాట. కానీ సరే బావా, కూర్చో. దా, గోకు. కొంచెం పైకి. చాలు చాలు, వెళ్ళు. ఉండు. ఏమింది బావా? బాగా దాహంగా ఉంది, కొంచెం వాటర్ తీసుకొచ్చి ఇవ్వు. అలా చూస్తావేమిటే, తేవా? సరే, నేనే తెచ్చుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఉండు, తెస్తాను. ఆడుకుంటావే, టైం దొరికినప్పుడల్లా ఆడుకుంటావు కదా నాతో. ఇప్పుడు నాకు టైం దొరికిందే. ఇదిగో. నాకు వాటర్ వద్దే, కొంచెం కూల్ డ్రింక్ తెచ్చి ఇవ్వు. కావాలని ఆడుకుంటున్నావని అర్థమవుతుంది బావా. నా ఓర్పుని పరీక్షిస్తున్నావు కదా, సరే పరీక్షించు. తెస్తాను.
కూల్ డ్రింక్ వద్దే, జలుబు చేస్తుంది. ఏదైనా జ్యూస్ తీసుకురా. ఏమిటే ఒకటడిగితే 3 తీసుకొచ్చావేమిటి? నీకు ఎప్పుడు ఏది తాగాలనిపిస్తే అది తాగు. నేను వెళ్ళాక ఎన్నిసార్లు తిరగడానికి ఎవ్వరూ ఉండరు కదా, అందుకే అన్ని తెచ్చా. నీకిష్టమైంది తాగు. జ్యూస్ తెచ్చిచ్చినట్టు లేదు, వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది నాకు. సరే, సరిగ్గా అరగంటలో రావాలి, లేదంటే నేను వస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. నేను వెళ్తుంది ఫంక్షన్కి కాదు, వంటలు ఇచ్చి రావడానికి. సరిగ్గా అరగంటలో వచ్చేస్తాను. నువ్వెలా వస్తావు, వాళ్ళెలా రాణిస్తారు? వదినా, అందరూ వచ్చేస్తున్నట్టున్నారు. నీ కోడలు కొడుకు ఇంకా రాలేదు. చెప్పాను కదొదినా, మా వాడికి కొంచెం సిగ్గెక్కువ అని. ఎంతో పరిచయం ఉంటే తప్ప వాడు రాడు. ఇక పద్మావతి అంటావా, స్వీట్స్ తీసుకొని రావాలి కదా, కాస్త సమయం పడుతుంది. పర్వాలేదులే వదినా. అన్నట్టు నా కొడుకు కోడల్ని పరిచయం చేయలేదు కదూ, చేస్తా ఉండు. మన్మదా, మన్మదా, ఒరే మన్మదా. సారీ నీకెన్నిసార్లు చెప్పాలమ్మా నన్ను మన్మదా మన్మదా అని పిలవద్దని? ఎంచక్క మన్మధరావు అని పిలవచ్చు కదా. అలా అలవాటై చచ్చింది లేరా. ఇదిగో మన ఇంటి పక్కకి కొత్తగా వచ్చారని చెప్పానే, ఆ అంటే ఈవిడే ఆ అండాళ్ళు. నమస్కారం ఆంటీ. పరిచయం చేస్తే నమస్కారం చెప్పాలి కానీ ఇలా అర్థం కాకుండా తిడతాడేంటోదినా? వాడు చెప్పేది కూడా నమస్కారమే, కాకపోతే కాస్త నత్తి ఉండటం వల్ల మీకు తిట్లా వినిపించాయి. అంతే అంతే ఆంటీ. బంధుగారు బాగున్నారా? పంతులా? అయ్యో, అది పంతులు కాదంటీ, అంకుల్. అంకుల్ బాగున్నారని అడుగుతున్నారు. అంతే అంతే. ఓ అంకులా, ఆయన బాగున్నారు బాబు. అదిగో పద్మావతి వచ్చేసింది. రామ్మ పద్మావతి, నీకోసమే ఎదురు చూస్తున్నాము. సారీ ఆంటీ, కాస్త ఆలస్యమైంది. పర్వాలేదమ్మా. నేను మన్మధరావుని. ఏమి అని కాలేజీ ఆర్ట్ పెట్టి ఇంటర్మీడియట్ సిటీ బ్యాటి. ఇంకా నీకు గుర్తురాలేదా? ఇప్పుడు నీకు గుర్తుంటుంది చూడు. మన్మదా వచ్చి ముద్దురా, పగలే లేని కొన్న ముద్దురా. మన్మధరావు, అమ్మయ్యా, తొక్కని చెప్తే గాని గుర్తు రాలేదన్నమాట. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మా కాలేజ్ ఫ్రెండ్ అత్తయ్య. నేను ఇంటర్లో ఉండగా ఈయన నా సీనియర్. అప్పట్లో మన్మధరావు నాకు మంచి ఫ్రెండ్. ఆ తర్వాత నేను పీజీ చెన్నైలో చేసి జాబ్ ముంబైలో చేశాను. ఆ తర్వాత
పద్మావతిని కలిసి అవకాశం లేకుండా పోయింది. ఇన్నాళ్లకు ఇలా పక్క పక్కనే ఇల్లు కట్టుకొని కలిసాం. భలే ఉందిరా మీ స్టోరీ. పద్దు నీ ఫ్రెండ్ అని నాకు తెలీదు, నువ్వు నా కొడుకు అని వీళ్ళకు తెలీదు, కానీ ఆండాళ్ళు నేను మాత్రం ఫ్రెండ్స్ అయిపోయాం. ఇద్దరు ఎంత అయితే ఫ్రెండ్స్ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. ఈ విషయం మా శ్రీనివాస్ కి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. అయ్యో, ఆయన అరగంట లోపు తిరిగి వచ్చేయమన్నారు. ఇప్పటికే చాలా టైం అయింది, వెంటనే వెళ్ళిపోవాలి. ఆంటీ, నేను ఇక బయలుదేరుతాను. మీరు ఈ స్వీట్స్ అన్ని లోపల పెట్టేసుకోండి. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? నువ్వు వెళ్తానంటే మేము వెళ్ళొద్దామా? ఫంక్షన్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఫోన్ చేయాలి, ఆ తర్వాత వెళ్ళాలి. నాకు ఉండాలనే ఉంది మన్మథరావు, కానీ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను కావాలంటే మళ్ళీ కలుస్తాను. అదేమీ కుదరదమ్మా, నువ్వుంటున్నావు అంతే. అది కాదు పద్మావతి, ఇప్పుడు అర్జెంట్ వర్క్ అంతగా ఏముందని? మీ అబ్బాయికి టిఫిన్ పెట్టలేదు అత్తయ్య. ఓ, విన్నావా వదినా? ఆయన గారికి టిఫిన్ పెట్టలేదంట. పాపం, ఇంట్లో ఒక్కడే ఉన్నాడమ్మా. అవునాంటీ? అది సంగతి. మొగుడు ఒక్కడే ఉంటే పెళ్ళం గారు బయట ఎలా ఉంటుంది చెప్పు? అత్తయ్య మీరు ఉండండి అత్తయ్య. ఉంటాను లేవే, ఖచ్చితంగా టిఫిన్ పెట్టాల్సిందేనమ్మా. వెళ్ళు వెళ్ళు. పాపం మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు టిఫిన్కి. వదినా, నీకు దండం పెడతాను, ఆపుతావా? నువ్వే వెళ్ళాలా? ఇక్కడ 10 వాళ్ళు ఉన్నారు, పంపిస్తే వాళ్ళే పెట్టి వస్తారు. ఇది వాళ్ళు పెట్టే టిఫిన్ కాదులేరా. అయితే నేనే పెట్టి వస్తాను. నువ్వా? ఇప్పుడు మీరు ఎందుకు చదువుతున్నారా? నాకు అర్థమైందిలే. ఇదిగో పద్దు, వెళ్దూలే గాని నువ్వు మా బాబాను చూసుకొని వెళ్దూలే గాని ఉండు. అవును, ఇంతకీ ఆవిడ్ని పరిచయం చేయలేదు కదా? ఇదిగో నా వైపు ప్రమీలా. నమస్తే. నమస్తే. ప్రమీలా, వెళ్ళు బాబాను తీసుకురా. సరేనండి. పద్మావతి, ఇంతకీ మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఒక అరగంటలో రాబే అంటే అక్కడే పెత్తనాలు చేసుకుంటూ కూర్చుందా ఏమిటి? దీనికి నా మాట అంటేనే లెక్క లేకుండా పోతుంది. రాని చెప్తా. ఏ కర్రబాబేంటి అటు ఇటు తెగ తిరిగేస్తున్నాడు? హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్. ఎవరికోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు? అవును, పద్దు కోసమే చూస్తున్నా. పక్కింటికి వెళ్ళి అరగంటలో రాబే అంటే ఎంతవరకు రాలేదు. హో, పెళ్ళాం కోసం ఎదురు చూస్తున్నావా? ఇది మనకు ఉపయోగపడే మ్యాటర్లా ఉందే. ఆ పద్దుని దెబ్బ కొట్టడానికి వాడుకుందాం. మీరు అరగంటలో రమ్మని చెప్పినా రాకపోవడం ఏంటి? బహుశా ఎవరైనా తెలిసిన వాళ్ళు కలిసారేమో, అంతే. కలిస్తే మాత్రం చెప్పిన టైంకి వెళ్ళకపోతే మా ఆయన తిడతాడు అని చెప్పి రావాలి కదా. రావాలి అంటే మొగుడంటే గౌరవం, భయం, మర్యాద ఇవన్నీ ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? సారీ, తప్పుగా అనుకోకండి. ఎంతైనా అత్త కొడుకు, స్వయాన భావ, పైగా ఉద్యోగం లేదు, సంపాదన లేదు, ఫిజికల్ గా ఫిట్నెస్సే లేదు. ఒకవేళ లేటుగా వచ్చినా అడిగే దమ్ము లేదు. అన్నింటికి మించి తిట్టగలిగే కొట్టగలిగే ధైర్యము లేదు. అలాంటప్పుడు మీ పెళ్ళామే కాదు, ప్రపంచంలో ఏ పెళ్ళాము మొగుడికి భయపడదు శ్రీనివాస్ గారు. దామిని ముందు లూజ్ అయ్యామంటే పరువంతా పోతుంది. కాస్త కవర్ చేసుకోవాలి. పద్మావతికి నా మాట అంటే వేదం. నేను గీసిన గీత దాటదు. శ్రీనివాస్ గారు, అదే నిజమైతే మీరు చెప్పిన టైంకి పరిగెత్తుకుంటూ రావాలి కదా. రాలేదేంటి? రాలేదంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చుంటుంది, లేదంటే మాముండుంటుంది. నేను ఎంత ఎగతాళి చేస్తున్నా కానీ పెళ్ళాన్ని ఏం కవర్ చేసుకొస్తున్నావురా. చేసుకో చేసుకో. కరెక్టే, పిల్లి గుడ్డిదైతే
ఎలుక ఎగిరి తన్నిందంట. మీకెలా ఉందో ఏమో, నాకు మాత్రం పద్మావతికి మీరంటే లెక్కలేదు, భయం లేక రాలేదు అనుకుంటున్నాను. అయినా అసలు మీకెందుకు భయపడాలి? మీరేమైనా పోషిస్తున్నారా? కూరగాయలు కొనిస్తున్నారా? కోట్లు కోట్లు సంపాదిస్తున్నారా? లేదు. పైగా తనే సంపాదిస్తుంది. త్వరలో మిమ్మల్ని కూడా తనే పోషిస్తుంది. ఆ ధైర్యంతోనే, ఆ లోకువతోనే రాలేదు. ఇది నిజం శ్రీనివాస్ గారు. చాలే, నా పెళ్ళం గురించి నాకు తెలుసు. నువ్వు వెళ్ళి పని చూసుకో. నాకు అనిపించింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. దామిని మాటలు నిజమా అబద్ధమా? నేను కూడా అక్కడికి వెళ్ళాలి. అప్పుడే పద్మావతి అసలు బుద్ధి బయటపడుతుంది.